సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేయడం, ఆ అంశానికి సంబంధించిన హడావుడి నడుస్తోంది. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కోసం ఏపీ పోలీసులు వచ్చారు. ఆయన తప్పించుకొని పారిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఆయన అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలియదు. గతంలో కూడా ఆయన మాచర్ల నుంచి పారిపోయి వచ్చారు అని చెప్పి వార్తలు వచ్చిన సందర్భంలో బయటకు వచ్చి తను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్లో వ్యక్తిగత పనులపైనకి వచ్చాను అని చెప్పి మాచర్ రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. సో ఇప్పుడు ఉదయం నుంచి ఎపిసోడ్ నడుస్తున్నప్పటికీ ఎప్పుడు ఆయన బయటికి రాలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు. సో దాంతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి గెటప్? తిరుపతి వెళ్ళొచ్చాం సార్. అంతనే వార్నింగ్లకు భయపడిపోయి మొత్తం గెటప్ చేంజ్ చేస్తారా? ఏం వార్నింగ్లు భయపడినోడైతే వీడియో చేయను కదా. ఒకేసారి సస్తాం సార్, 10 సార్లు సాం. ఇవాళ సత్తే రేపు రెండో రోజు మళ్ళీ చెప్తున్నా. చాలా చాలా వార్నింగ్లు చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో. వార్నింగ్లకి ఎవరు భయం? వరతోబులకి భయం పడుతుంది. నిన్న నా ఆటో ఇన్సిడెంట్ చెప్తా. నేను ఒక ఆటోలో తిరుగుతుంటే నా వీడియో తీసి ఈడు దొరికితే చంపేస్తా అన్నాడు. సరే బాబు నేనే రా బాబు, మా ఆవిడ కూడా ఎంకరేజ్ చేసి ఈయన గడ్డం లేదు చూడు కావాలంటే ఇలా చేయి మూసి మరీ చూపించింది. సార్ మీరే సార్ అని నటిస్తుండే. ఇలాంటి జుజుబిగల్ని చాలా మందిని చూసాం, కానీ నేను అలాంటి దానికి భయం పడి సార్. అయినా నేను చాలా ఫ్రీక్వెంట్గా తిరుగుతూ వెళ్తాను. నా పాత వీడియోలు కూడా గుండుతోనే ఉంటాయి చూడండి. అంటే అప్పుడు గుండు చేపించి గడ్డ ఉంచేవాళ్ళేమో కదా. ఏదో ఒకసారి మనకి ఇప్పుడు ఎంత కాదన్నా ఎంత సచ్చినా పొలుపు సావదానో స్టైల్ ఉంటుంది, స్టైలు ఏదో ప్యాషను. నేను అప్పుడు ఎప్పుడు కూడా చాలా క్లీన్ షేవ్లో ఉండేవాడిని సార్. కొంతమంది అంటే మా బ్రెయిన్ అంటే మొక్కు జనరల్గా నాకు మొక్కండి, ఏదైనా ఒక అకేషన్ తర్వాత మొక్కు. నేను అలా కాదు సార్. నేను తిరుపతి ఎప్పుడు వెళ్తే కూడా నేను తల్లేళ్ళు ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళారని? ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే నేను గత ఎన్నాళ్ళు బట్టి వెళ్ళలేదు చూడండి. ఇంత లాంగ్ గ్యాప్లు ఎప్పుడు లేవు. నా గుండు సంగతి ఎవరిని అడిగినా చెప్తారు. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా సింహాచలం గుంట అంటే వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేవాడిని నేను. సో ఇప్పుడు వార్నింగ్లు భయపడి కాదు. వార్నింగా నేను అలాంటి చిన్న చిన్న వాటికి భయం పడితే ప్రసాద్ గడి ఇలా ఉండిపోయింది. నేను చచ్చిన భయం పడిన వాడికి. అది చంపేసినా సరే నేను భయంతో మాత్రం సావను. అలా విక్రమార్క సినిమా చూడండి, మేసం మీద చేసి చచ్చిపోతాను అన్నట్టు నేను హ్యాపీగా ప్రశాంతంగా సావడానికి సిద్ధంగా ఉన్నా. వీళ్ళ ముఖానికి ఈరోజు వీళ్ళు నిజంగా చంపించే వాళ్ళు అయితే విజయవాడ అంతా సమాధిలో ఉంటుంది. కృష్ణ ఓడిని మొత్తం వాళ్ళ మాటలకి భయం పడతారు సార్ మీరు. నిన్న ఏదో ఇంకొక వార్నింగ్ కూడా చూసా. మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చైతన్య కృష్ణ గారు ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? కొడాలి నానికి, వాళ్ళ మీద వంశీ గారికి, కొడాలి నాని గారికి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. ఈ వయసులో కూడా డైపర్లు వేసుకుని మీరు కూడా ఆయన్ని నా షోలోనే చాలాసార్లు రకరకాలు మాట్లాడారు. నాకేమైనా వార్నింగ్ ఇచ్చాడా? ఏమో అందరికీ ఇచ్చినట్టే కదా. నాకైతే ఇస్తే నేను సమాధానం ఇంకా గట్టిగా చెప్పగలను, కానీ ఇప్పటికి కూడా డైపర్లు వేసుకుని పడుకున్నాడు కూడా అందరికీ వార్నింగ్లు అయితే నవ్విపోతారు ఎవరన్నా. సరే మనకి ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంటుంది, ఒక స్టేచర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. అర్థమవుతుంది. మనము నేల విడిచి ఎప్పుడు సాగు చేయకూడదు. ఒక సింపుల్ విషయం చెప్తే, ముక్కుతూ ములుతో కాటికాలు చెప్పే వయసులో హీరో కింద ప్రాణాలకు తెగించి వచ్చి కదలలేని నిస్సాయ స్థితిలో బొంగరైనా కాస్త ఫాస్ట్గా తిరుగుతుందేమో, కానీ ఉండ్రాలు తిన్న వినాయకుల్లేక గల్లలేక కదలలేక ఆ ట్రోలింగ్లు చూస్తే మరోడైతే ఉరేసుకుంటాడు. కూడా వైసీపీ ఉంది కదా. కడుపుకి అన్నం తిన్నాడు ఎవడైనా, ఏంద్రా నువ్వు ఎవరి మీదకి వచ్చేస్తారు బాబు అని. మామూలు ఫ్రెండ్స్లో కూడా ఎవడైనా ఏమంటాడు, ఎవరి మీద ఎవరినైతే ఎక్కిపోతారు బాబు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారు, లేకపోతే వైసీపీ చేస్తుంది అనేది ఆయన అనుమానం. పెద్ద తీసిమారు కానీ జూనియర్ ఎన్టీఆర్ స్థాయి కలిగిన ఆ ఫ్యాన్స్ రియాక్ట్ ఈ చేంబర్ గారి మీద రియాక్షన్ ఒకటి ఎలా అనమాట సార్. మీకు 2 విషయాలు చెప్తాను. నందమూరి ఫ్యామిలీలో ఒక చైతన్య కృష్ణ సినిమాల పాలిట గుదిబండ, అలాగే లోకేష్ రాజకీయాల పాలిట తెలుగుదేశానికి గుదిబండ. ఈ 2 గుదిబండలకి 2 సాష్టాంగ దండాలు. పక్కెళ్ళి ఆడుకుంటారా బాబు, మీకు పార్కులు కట్టారు. ఆయన సినిమా తీశారు బ్రీత్ అని. ఈయనేమో ఈ లాన్ ధర్మం అని ఈయన ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు, ఎమ్మెల్యే రానండి సార్. ఆ మంగళగిరి వాళ్ళు కర్మ కాలితే ఇలాంటి వాళ్ళు వస్తారు, అంతకని ఇంకెళ్ళి ఏ సార్ ఇలా ఊరండి ఇలా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్లు నిజంగా నెక్కచ్చిగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఒక పరిరక్షణ కోసం ఏర్పడిన తర్వాత విధి విధానాలతో ఆకలించుకొని ఇది మా అన్న దాంట్లో ముందుకెళ్తే వాళ్ళ గురించి ఏమైనా చెప్పవచ్చు. ఈ యాడ్ నుంచి వస్తారు సార్ ఇలా అందరూ. వాళ్ళు వీడియోస్ కూడా వేస్తున్నారు మీరు మాట్లాడుతుంటే పక్కన. మీ ఆఫీస్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. రైట్. అదే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్ ఏంటి? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చుని హార్లిక్స్లు బొబ్బట్లు తర్వాత నెయ్యి దప్పడాలు వేసుకుని కూర్చుని తినమనండి. అంతేకాని ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు కదా అని బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఇష్టం వాళ్ళది. నేనే బాడీ షేమింగ్ చేయలేదు కదా. మరి తిండి తిని కూర్చోమనండి. ఎవరికి పడితే వారింగ్లు ఇస్తే ఇక్కడ ఎవ్వరు కాజులు వేసుకుని లేరు. అందులో కొడాలి నాని వంశీలు ఎటోళ్ళు అయితే వద్దు ప్లీజ్.
అంటే వాళ్ళని ఏమైనా అంటే వాళ్ళని తప్పుగా మాట్లాడితే వీళ్ళు రిటర్న్ ఎవరు అంటారు వీళ్ళు ఎవరు అంటారండి ఆయన ఏంటంటారు నువ్వు ఎందుకు బాబు నువ్వు ఏదో చదువుకున్నావు ఏదో ఉద్యోగం చేయి కంపెనీ పెట్టుకో అంతేకాని సినిమా యాక్టర్లను వచ్చేస్తే ఎలా సార్ వాళ్ళు అట్లా కాదు సార్. అలా కాదు ఏ ప్రాతిపదిక మీదకి వచ్చేస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఎలా తిడతారు మీరు? వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళని తిడితే నేను సార్ వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత హననం సర్వసత్యం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేకపోతే ఎవడైనా భరించవలసిందే, ఎవడో అతీతం కాదు. సరే వాళ్ళ కన్సర్న్ ఉంటుంది కదా. ఆ కన్సర్న్ ఉంటే ఇంట్లో కన్సర్న్ చూపించుకోమండి, ఇంటికి గోరుమతులు తినిపించమండి ఒకరికొకరికి, అంతేకాని ఓవర్ యాక్షన్లు మాత్రం ప్లీజ్ స్థాయి. నేను అంటుంది ఏంటంటే బాబు నువ్వు నువ్వు రోడ్డు మీద నిలబడితే నందమూరి గారి ఫ్యామిలీ ఒకసారి ఇంటి పేరు తీసి పలానా వాళ్ళ కుటుంబం నుంచి అన్నాడు కాబట్టి దేకినోడు పేరుతోటే పుడతారు కదా, ఇంటి పేరు ఎట తీసి. నేను అంటుంది అదే సార్, నేను మళ్ళీ అదే చెప్తాను. రామారావు గారు మనోడు విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, నేను ఒకటి చెప్తాను. నీకు రామారావు గారు సినిమా యాక్టర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని చెప్పి వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళందరూ అదే అంటే నేను చచ్చినానమ్మను కాదు. బట్ కానప్పుడు ఎవరిని ఎత్తికెక్కేస్తారు వాళ్ళు? ఎవరు సార్ వాళ్ళు? ఏంటి వార్నింగ్ లీటర్ కాదు, వార్నింగ్ లీటర్ కూడా ఏమైనా అర్హత కావాలి ఏంటి? మీరు ఉన్నారు సార్, ఫ్యామిలీలో ఎవరినో అంటే రెస్పాండ్ అవుతాం కదా కైండ్ ఆఫ్. అది ఎలా ఉంటుంది వ్యక్తిగతంగా? నువ్వు గుడివాడే కదా మీ నాన్నగారు తాతయ్య గారిది, ఆ ఊరు వెళ్ళి నీకంటూ ఒక భోగోని బ్యాచ్ ఉంటే వాళ్ళతో ఇంటికి వెళ్ళి ఇంకొకసారి ఇది మా ఊరు, మీకు ఎంత ఉందో మాకు అంతే ఉంది, నువ్వు ఇక్కడ ఆయన మీద కానీ మా ఫ్యామిలీ మీద కానీ చేస్తే అని వార్నింగ్ ఇస్తే అర్రే సోషల్ మీడియా యుగంలో ఇంటికి వెళ్ళి ఫిజికల్ గా అవసరం లైక్ కూర్చుని బీగాలు పెట్టేస్తారు సార్ నా రైట్. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఈవీఎంలు పగలగొట్టడాన్ని ఎలా చూస్తారు? ఆయన్ని ఏ రకంగా సమర్థిస్తారు? అది సరైందేనా అని చెప్పి అనుకుంటున్నారా కదా సార్? మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, మీరు నాకు ఇలాంటి ప్రశ్నలు అడిగితే నాకు ఎక్కడో కాలుతుంది. చెప్పండి. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఇంత కథలు చెప్తున్న ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా రీపోలింగ్కి కాల్ ఇచ్చిందా? నాకు ఆన్సర్ చేయండి. అథెంటికేట్గా చెప్పండి. ఇవ్వలే కదా. చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. నోరు మూసుకొని ఉండమనండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు సెంట్రిక్గా 4 ఇష్యూలు చెప్తా. ఒకటి తిరుపతి, 2 మాచర్ల, 3 ఎక్కడండి తాడిపత్రి, 4 ఎక్కడ గురజాల. ఈ 4 సెంట్రిక్గా తీసుకుందాం. నర్సరావుపేట కూడా పోనీ 5 పల్నాడు కదా, పల్నాడు కింద వస్తాయి. అండ్ ఒకటి రాయలసీమ, ఒకటి చిత్తూరు రంగం. 144 సెక్షన్ మీద ఎవరు మన అల్లు అర్జున్ వెళ్తే ఓవర్ యాక్షన్ చేసిన ఎలక్షన్ కమిషను తాడిపత్రిలో ఎదురుగుండ కాలేజీలో అంతంత పిల్లలు జెండాలు ఎగరేసి ఇంతంత గోల్ చేస్తుంటే 144 సెక్షన్ మీద అక్కడ రియాక్టివ్ మోడ్ ఏది? కల్చర్ కదా. రియాక్టివ్ మోడ్ ఏది? ఎలక్షన్ కమిషన్ గురించి అడుగుతున్నా. రెండోది వేర్ ఇట్ కమ్స్ టు ఇక్కడ ఎవరు మన పులివర్తి నాని ఆ బండి కాల్చారు ఏదో రియాక్షన్లో, ఆయన కూడా వచ్చి ఆయన వాళ్ళ అబ్బాయి ఎవరో ప్రొవోక్ చేస్తూ బండి కొనిచ్చాం మేము ఏదైతే నా ముందు ఉంటే ప్రొవోకింగ్ ఎవరు చేస్తున్నారు? లాజికల్ థింకింగ్. ఇదే వేమూరులో ఒక ఆడపిల్ల బండి కాల్చారు. వరకోట్ల అశోక్ బాబు నియోజకవర్గంలో వేమూరులో ఆయనతో తిరిగి రాజకీయాలు చేసే చిన్నపిల్ల ఆడపిల్ల ఆ అమ్మాయి బండి కాల్చారు. ఎవడో బండి కొని ఇచ్చారా? నక్కా ఆనంద్ బాబులు అటు రియాక్ట్ అయ్యాడు అక్కడ. అంటే నేను ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ మీద నేను ఎప్పుడు మాడతాను. రీపోలింగ్ ఆర్డర్ ఇవ్వని దగ్గర పిన్నెల్లి గారు లాంటి వ్యక్తి 7 టర్ములు బట్టి అక్కడ గెలిచిన ఉదంతంలో 5 సార్లు బట్టి గెలిచాడు. ఒక అనిశ్చితి ఎవరు ఇప్పుడు ఈ బ్రహ్మానంద రెడ్డి గారు అమ్మగారు గెలిచినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో, ఒక కౌముది గారు పూర్ణచంద్రరావు గారిని పోలీస్ వ్యవస్థ విత్ రిఫరెన్స్ టు సో అండ్ సో, లేదా ఎలక్షన్ కమిషన్ విత్ రిఫరెన్స్ టు సో అండ్ సో ఇన్సిడెంట్స్ దగ్గర సెన్సిటివిటీని డెవలప్ చేస్తూ ఇక్కడ ప్రొయాక్టివ్నెస్ని ఎక్స్ట్రా బలగాల్ని డిప్లాయ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. చేయకుండా 5 టర్ములు బట్టి ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి ఎలక్షన్స్లో 2014లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయన గెలిచాడు. ఇలాంటి అనిశ్చితి లేదు. కానీ 2024 వస్తుంటే 10 ఏళ్ళ తర్వాత యాజ్ సూన్ యాజ్ దిస్ ఈయన రాగానే ఈ అనిశ్చితి కారణంలో ఎక్స్ట్రా ఫోర్సెస్ని డిప్లాయ్ చేయకుండా స్ట్రాటజికల్ వేలో అంటే పిన్నెల్లి గారి వర్గాన్ని చెదగొట్టేస్తున్న ఈ వర్గీయుల నుంచి ప్రొయాక్టివ్నెస్తో గతంలో చూడండి ఆయన సాక్షిలో అండ్ టీవీ 9లో ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత కూడా పారిపోయడని బోగని ఛానల్లోనూ ముఖ్యంగా పచ్చలోడును ఈ కెరసనలోడు అయితే చెలరేగిపోతున్నారు. పాయింట్ 1. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఇవాళ మీకు సిట్టు బృందాలను పెట్టారు. సిట్టు బృందాల్లో ఓన్లీ మాచర్ల అండ్ ఇక్కడ తిరుపతి మీదే మోర్ ఎంఫసైజ్ చేస్తున్నారు. కారణం ఇది గమనించండి ప్రజలకి. ఎక్కడ రీపోలింగ్కి దేశం తీసుకోని ఎలక్షన్ కమిషన్ అవసరమే లేదట. ఈవీఎంలు బద్దలు కొట్టిన దాని మీద అట్లీస్ట్ ఈ ప్రోగ్రెస్ మనకంటే ఇప్పుడు వస్తుంది సార్. మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఒక కెమెరా పెట్టి కదా ఎలక్షన్స్ నిర్వహిస్తారు, వెబ్ కెమెరా లైవ్ కనబడుతుంది కదా. పాయింట్ 1 ఎర్రగొట్టడం అనుకుందాం పిన్నెల్లి గారు, అప్పటిదాకా ఉన్న డేటా రిట్రీవ్ చేసినట్టే కదా.
లేదంట. ప్లీజ్. అది ఎలక్షన్ కమిషన్ చెప్పింది, నేను చెప్తే వినండి. ఈరోజు ఆయన మాట్లాడుతూ అది ఈవీఎం పగిలిపోయింది కానీ డేటా అంతా సేఫ్గా ఉంది, అందుకోసం రీపోలింగ్ పెట్టలేదని చెప్పాడు కదా. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, రీపోలింగ్ సర్కమ్స్టాన్సెస్ నువ్వు ఎక్కడ అట్రిబ్యూట్ చేయనప్పుడు ప్రజా ఆస్తి ధ్వంసం అన్న దాని మీద నీకు డెసిషన్ మేకింగ్ ఎన్నాళ్ళు పడుతుందా? సిట్టోల సంగతి తర్వాత నువ్వు సిట్టు తర్వాత డిప్లాయ్ చేసావు, కానీ సిట్టు కన్నా యాజ్ సూన్ యాజ్ ద ఫస్ట్ స్టాంజాలో ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు కూడా ఇంత గడ్డెట్టిన తర్వాతే కదా ఇంత పర్సంటేజ్ అని వచ్చింది. మహానుభావుడు శాసన తరంతరం ఈ ముఖ్యంగా ఎన్డీఏ పొత్తు. ఇక్కడ ప్రజలకు ఒక విషయం గమనించి చెప్పాలండి. మహానుభావుడు పివి నరసింహారావు గారి ఎలక్షన్ ఆయన గెలిచిన ఉదంతంలో 415 సీట్లతో గెలిచిన రాజీవ్ గాంధీ నెక్స్ట్ ఎలక్షన్ మిజరబుల్గా ఓడిపోతున్నాడు. ఆయన మరణానంతరం జరిగిన అన్ని ఫేజెస్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుచుకుని వచ్చింది, మీకు తెలుసు కదా. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధాని. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఈ ఎలక్షన్స్కి ఆపాదించండి. 2 years 2 terms కండక్ట్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ అన్న దాన్ని మోసుకుంటూ గత 415కి ఈక్వల్గా 303 ఇచ్చారు. ఇప్పుడు దానికి తీవ్ర వ్యతిరేకత తన దగ్గర. ఎప్పుడైతే ప్రభుత్వం నేషనల్ లెవెల్లో మారుతుంది దాని దగ్గర ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే కుటిల రాజకీయం ఎలా తెరలేపారో చెప్తాను. 11 గంటల దాకా మన వాళ్ళు ఓట్లేసి వెళ్ళిపోండి. తదనంతరం ఈ ఆడవాళ్ళని భయభ్రాంతులు చేస్తే ఇంత రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఓటింగ్ జరగదు. దాంతో ప్రభుత్వ మార్పు అన్నది వాళ్ళ ఫస్ట్ టార్గెట్. నాకు మీకు ఒక్క నిమిషం నేను మీకు కనెక్ట్ చేస్తాను, డాట్స్ కనెక్ట్ చేసేదాకా ఓపిక కావాలి. నాకు మీ థియరీ అంతా వినే ఓపిక లేదు నాకు. వినాలి, ప్రజలకు అర్థం అవ్వాలి. కాదు ఉండండి. తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పట్లే, మేనిఫెస్టోలు ఇవ్వని వాళ్ళు. ఇది కూడా పాయింట్, 3rd పాయింట్. 3 points ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు అర్థం. ఎన్డీఏ కూటమి వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మీకు ఈ ఎలక్షన్ కనుక ఎన్డీఏ కూటమి ఓడిపోతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి అంటే తదనంతరం జరిగిన యూపీ ఎలక్షన్స్ 80 స్థానాలు ప్రభావితం చేస్తుంది. ఈ భయంకి వాళ్ళ స్ట్రాటజీ ఏం చేశారు తెలుసా? బెట్టింగ్ల రూపంలో ప్రజలను ప్రొవోక్ చేసి వదిలేశారు. మీరు గమనిస్తున్నారా? ఈ డాట్స్ లింక్ చేయండి మీరు. ఇక్కడ ప్రోయాక్టివ్నెస్ టువర్డ్స్ నేషనల్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళు వ్యవస్థతో వీళ్ళకి ఎవ్వరికి దమ్మిడి ఉపయోగం, పవన్ కళ్యాణ్ మీద దమ్మిడి ఉపయోగం లేని ఒక ఎలక్షన్ ఇది. ఎందుకంటే కేవలం కాపు చౌదరి సామాజిక వర్గాలతో గేమింగ్ చేస్తాం. అందుకని వ్యవస్థలో మిగిలిన 75% గురించి వీళ్ళకి అవగాహన లేదు, 18-7%. అండ్ మోర్ ఓవర్ 30-35% ఉన్న తెలుగుదేశం వాళ్ళతో విపరీతమైన మేమే ఎన్డీఏ గవర్నమెంట్ అని ప్రజలకి కొట్టేస్తున్నారు. దే ఆర్ నాట్ బౌదర్డ్ అబౌట్ రిమైనింగ్ 65%. 3వ పాయింట్, ఇక్కడ మీరు ఈ సెన్సిటివిటీని ఇలా కంటిన్యూ చేస్తూ బెట్టింగ్లు చూసారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వస్తుందట, ఎన్డీఏ కూటమి వస్తుందని దేశవ్యాప్త చర్చనీయాంశం చేశారు. ఇదే సత్తా బజార్. సో దీని ప్రభావం ఏంటంటే తదనంతరం జరిగే ఫేజెస్ మీద ఎన్డీఏ కంటే బీజేపీకి ముఖ్యంగా ప్రభావం పడకుండా అండ్ ముఖ్యంగా ఆడిన ఈ స్ట్రాటజికల్ గేమ్లో ఇదే పొత్తు యొక్క సారాంశం. మీకు ఎప్పుడైతే వ్యవస్థలతో గేమింగ్ అన్న దగ్గర ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ఎవర్ టైం జగన్మోహన్ రెడ్డి 1.5 year బడ్జెట్ని ప్రజలకి డైరెక్ట్ బెనిఫిషరీగా ఇచ్చిన దగ్గర వీళ్ళు ఈ మొనాటమీని బ్రేక్ చేసి మళ్ళీ అదే వ్యవస్థలతో మేనేజ్ చేసే షోకి తెరలేపుతున్నారు. గమనించుకోండి. పాయింట్ ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్గా ఉండి పోయి ఈవీఎంలు పగలగొట్టడాన్ని ఎలా సమర్థిస్తారని పాయింట్. నేను ఖచ్చితంగా సమర్థించట్లే. అరెస్ట్ నాకు ఇప్పుడు అలా కదండి. ఈవీఎం బద్దలు కొట్టిందన్నది సిట్ రిపోర్ట్లు ఇన్నాళ్ళు గమ్మునున్నదాకా ఇవాళ సిట్ రిపోర్ట్లో బయటకు వచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రిపోర్ట్ లో రాలేదు వీడియో, ఎట్లా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి బయటకు వచ్చింది, ఎట్లా వచ్చింది తెలియదు కదా. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి సార్. అక్కడ ల్యాబ్స్ ఉన్నాయి సార్, మీకు మళ్ళీ చెప్తాను. నాకు మనకి ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. వ్యవస్థ ఒకటి ఎలక్షన్ కమిషన్ అండర్లో మొత్తం అష్టదిగ్గమం ఉంది. పైపచ్చి మీరు ఎప్పుడు నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ ఎప్పటి నుంచి అని చెప్పారు. 4 నెలల పైచీలకు అచేతన స్థితి ఉన్న గవర్నమెంట్. దిస్ ఇట్ పాసిబుల్? ఇదేనా ప్రజాస్వామ్యంలో? ఎవరిస్తారండి వీళ్ళకి డిస్కషన్స్? 4 నెలల అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వానికి వీళ్ళ నచ్చినట్టుగా రంజింప చేసుకోవడానికి చేస్తున్న నాటకాల కింద కనబట్టలేదు మీకు? ఇవాళ మీకు ఒక సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్న ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్గా వాళ్ళకి అనుగుణంగా ఉన్న 4 ఎస్పీలను మార్చిన దగ్గర ఇక్కడే అలజడులు సృష్టించబడినప్పుడు కొత్త వాడికి ఏ విధమైన అవగాహన లేనందుకు వచ్చిన ఉపద్రవమే కదా. అంటే ప్రోయాక్టివ్గా వీళ్ళు అపోజిషన్ పార్టీ శ్రేణులన్నీ అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టి రాష్ట్రం అంతా ఇది చర్చనీయాంశం చేసి భయభ్రాంతులు చేయడానికి వీళ్ళు ఇచ్చిన వెసులుబట్టే కదా. ఎక్కడ కొట్టింది వదిలేసి ఈయన పోయి పగలగొట్టింది కనపడుతుంది కదా సార్. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, టుడే ఇన్ ప్రెజెంట్ సినారియోలో దిల్ బి లాట్ ఆఫ్ మార్కింగ్స్ అంటిల్ దెన్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఎలక్షన్ కమిషన్ సిట్ రిపోర్ట్లో అది కనుక చెప్పమనండి, మాట్లాడదాం. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ రోజు, ఆ వీడియో చూసాం, వీడియో రావడానికంటే ముందే ఆయన పైన కేసు పెట్టామని చెప్పింది. మరి నీకు ఎలక్షన్ ప్రశాంతంగా ఎందుకు జరిగిందని చెప్పు, అక్కడ రీపోలింగ్ ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు? 3వది, ఈవీఎంలు బద్దలు కొట్టిన ఉదంతంలో డేటా రిస్టోర్ అయిందన్న విషయం అథెంటికేషన్ ఎందుకు ప్రెస్ మీట్లో చెప్పలే? ఈరోజు చెప్పారు ఆయన. ఈ రోజు పండగల్ని పాసినాడా? ఇక్కడ నాకు కనపడుతున్న ల్యాబ్స్ ఏంటంటే 7 చోట్ల 6 చోట్ల ఈవీఎంలు పగిలిపోయా, 7 చోట్ల 6 చోట్ల వీడియోలు 16 చోట్ల అండి అవి ఆ ఈవీఎంలు బయటికి రాలా.
ఈ వీడియో వెబ్కాస్టింగ్ లో చూస్తున్న ఎలక్షన్ కమిషనర్ 13వ తారీఖు ఎన్నిక జరిగితే 22వ తారీఖు వరకు ఎందుకు వీడియో బయటపెట్టలేదు? కాన్స్పిరసీ అది. 2 3 ఈ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాల్సిన వీడియో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లోకి ఎలా వచ్చింది? 3 ఇవన్నిటిని పక్కన పెడితే ఆ రోజు ఆయన పగలగొట్టినప్పుడు డైరెక్ట్గా లైవ్లో చూసిన ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు ఆ తర్వాత 2 రోజుల పాటు మాచర్లోని పిన్నెల రామకృష్ణారెడ్డి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు హైదరాబాద్లో సంగారెడ్డిలో రోడ్ల మీద పరిగెత్తించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏడ పరిగెత్తించారు? పరిగెత్తారంటే వీళ్ళు పరిగెత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తాగుణితాల గురించి ఎవరు చెప్తారు కానీ పనికిమాల గురించి మీకు నేను మళ్ళీ చెప్తున్నాను. పొత్తు యొక్క ధర్మం సారాంశం ఏంటంటే వ్యవస్థను మళ్ళీ ప్రలోభాలకు గురి చేసి వ్యవస్థను ప్రేరేపించడం. ఇది ద ప్రైమరీ మోట్ ఆఫ్ ఎన్డీఏ పొత్తు. ఇది ప్రజలు గ్రహించండి. రెండోది నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది, ఓ ప్రజాస్వామ్యంలో 42 సంవత్సరాల అనుభవం ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు అపోజిషన్ చేసి ఒక లెగసీ కలిగిన ఒక పార్టీ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఇస్ ఇట్ వాట్ ఈస్ డూయింగ్? యూ నీడ్ టు సెట్ యాస్ అన్ ఎగ్జాంపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ సెట్టింగ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రొవోకింగ్ ది సిచ్యువేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నమెంట్ కావాలన్న దానికి, ఎందుకంటే మేనిఫెస్టో వర్సెస్ మేనిఫెస్టో ఎలక్షన్స్ చూసాం సార్ ఈ 77 ఏళ్ళ స్వతంత్రంలో. దీంతో ఫస్ట్ ఎవర్ టైం ఒక మేనిఫెస్టోని ఇంకొక మేనిఫెస్టోతో ఎలా అంటే ఈజ్ అన్ ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ నవరత్నాలతో నేను జస్టిఫై చేస్తాను, ప్రజలను కన్విన్స్ చేస్తున్న ఒక పార్టీ వర్సెస్ వీళ్ళు కూటమి కింద కట్టి కూడా బీజేపీ మేనిఫెస్టో లేదు. బీజేపీ డజంట్ ఈవెన్ బోదర్ టు వాచ్ దిస్ మేనిఫెస్టో. బట్ వీళ్ళు ముగ్గురు కలిపి ఈ మేనిఫెస్టోని మేము జస్టిఫై చేస్తాం, ప్రజలకు కూడా చర్చనీయం కాకుండా ఈ ప్రభుత్వం దించుదామని మాట్లాడుతున్న వీళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా దాసం ఉందో చూడండి. ఈ 4 ప్రైమ్ ఫోకస్లో మిగిలినవి ఎక్కడా కూడా అగెనెస్ట్గా రాని దగ్గర కూడా దీన్ని కూడా వాళ్ళు మలుచుకోవడానికి ఎలా అంటే ఇన్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆ లీడింగ్ని వీళ్ళకి మలచడానికి ప్రయత్నిస్తున్న ఉదంతం చూడమనండి. నేను ఇది కనుక మీరు 13 ఎలక్షన్ అయిన వెంటనే 14వ తారీఖు, ఎందుకంటే 48 గంటలు వీళ్ళు ఎలాగో తీసుకున్నారు ఎలక్షన్ దీని చెదురుముదురు ఘటనల బదులు 16 ఈవీఎంలు బద్దలయ్యి వాటి మీద మేము పునరాలోచిస్తున్నాం, ఒకసారి రీక్యాంపెయినింగ్ చేయాలి, సారీ రీఓటింగ్ చేయాలా లేదంటే దాని మీద చర్యలు తీసుకోవాలా, ఇది ఆల్ ఇన్ డైలమా, ఇది మేము ప్రస్ఫుటిస్తామని 16వ తారీఖు నాడు అక్కడికి చెప్పుంటే అవుడ్ యాక్సెప్టెడ్ ఇట్. 22వ తారీఖు నాడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మెజరబుల్ ఫెయిల్యూర్ అయిన తర్వాత తిరిగిన తర్వాత ఈ రోజు వచ్చి ఎలక్షన్ కమిషనర్ మాట్లాడడం ఇట్స్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్, నాట్ టాలరబుల్. పైపచ్చి మీకు ఇంకోటి చెప్తున్నా, వ్యవస్థలో భయభ్రాంతులు చేయడానికి వాళ్ళ పందాగా వాళ్ళు చేసిన తర్వాత కూడా, ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులు కర్రలు కటాలు పట్టుకెళ్తున్న నేను వీడియో ఎక్కడే డిస్ప్లే చేస్తాను ఇదే స్టూడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఈవీఎం పగలగొట్టాడు కదా, పగలగొడితే నష్టం ఎవరు జరుగుతుంది? తెలుగుదేశం పార్టీకి కదా సినారియో. తెలుగుదేశం పార్టీ అని రీపోలింగ్ అడగాలిగా, ఎందుకు అడగలేదు? మీకు నేను అంటుంది అదే సార్, ఇట్స్ ఎ కాన్స్పిరసీ. దే డిసైడెడ్ టు డూ సమ్ కాన్స్పిరసీ త్రూ డూయింగ్ 4 ఎస్పీలను మార్చిన దగ్గర కాన్స్పిరసీ స్టేట్ వైడ్ గా ఆయన వచ్చి ఈవీఎం పగలగొడతారా, ఈవీఎం పగలగొట్టారు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అని అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తెలుగుదేశం పార్టీ కదా ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎగేసుకుని వెళ్ళి వరలరామయ్య వాళ్ళు డీజీపీ ఆఫీస్కి వెళ్ళాడు, ప్రజలకు కూడా తెలియండి. పక్కనే ఉన్న డీజీపీ ఆఫీస్కి వరలరామయ్య వెళ్ళాడు, పక్కనే ఉన్న ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ వరలరామయ్య అండ్ కో వెళ్ళారా? అశోక్ బాబు ఇద్దరు అక్కడ ఓవరాక్షన్ చేయడానికి ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ చేశారా? ఇక్కడ ఇంకో పాయింట్ అంటే మీరు ఇంకా మార్ఫింగ్ ఇంకేమో మార్ఫింగ్ కాదు, దట్ ఈస్ అ జెన్యూన్ వీడియో, అది రామకృష్ణారెడ్డి గారి వీడియో. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు ఆ బూత్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తుంది, రిగ్గింగ్ చేసి లోపల నుంచి వైసీపీ ఏజెంట్ని కొట్టి బయటికి గెంటేశారు. ఈలోపు వైసీపీ వాళ్ళు రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేశారు, రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వచ్చారు, వచ్చేలోపు ఈ దెబ్బలు తిరిగిన వైసీపీ కార్యకర్తలు కనపడ్డారు, ఆయన కోపంతో లోపలికి వెళ్ళి దాన్ని పలగొట్టారు. అంటే అది మార్పింగ్ అని చెప్పడానికి ఆస్కారం లేదు, ఆయన పలగొట్టారు. నేను మార్పింగ్ కూడా కాదు సార్, పిన్నెల రామకృష్ణారెడ్డి లోపలికి వెళ్ళాడు, ఈవీఎం ఎరగొట్టాడు, వీడియో కూడా కనపడుతుంది, యాక్సెప్టెడ్. అక్కడ కూర్చొని రిటర్నింగ్ ఆఫీసర్ కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ ఏం చేస్తారు? భయం ఉంటుంది కదా సార్ వాళ్ళకి, ఎవరికి భయం ఉంటుంది? వాళ్ళకి సరే వెబ్ కాస్టింగ్ అయింది కదా, వెబ్ కాస్టింగ్ అయింది ఎలక్షన్ కమిషన్, వెబ్ కాస్టింగ్ ఎలక్షన్ దగ్గర ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెదురుముదురు ఘటనలను ఉల్లిపం కబుర్లు చెప్పే ఎలక్షన్ కమిషన్ వై కాంట్ దే టేక్ సీరియస్ యాక్షన్ యాజ్ సూన్ యాజ్ ఇట్ హస్ బీన్? దే షుడ్ కదా. ఇవాళ వచ్చి ప్రవాసాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పకోడీ కబుర్లు చెప్తున్నారు కదా. నేను అంటుంది ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్, ఇట్స్ ద క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అబ్సల్యూట్లీ ఇది ఫెయిల్యూర్ అని కూడా నేను అన్నాను సార్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ కాన్స్పిరసీ థియరీ ప్రకారం ఒక ప్రోయాక్టివ్ యాక్ట్ ఒకటి జరగాలి. ప్రోయాక్టివ్ అంటే ప్రొవొకేషన్తో కూడిన యాక్ట్ ఒకటి, ఆ ప్రొవొకేషన్ యాక్ట్ స్టేట్ వైడ్గా జస్టిఫై అవ్వాలి. ఇది ప్రైమరీ టార్గెట్ ది ఎలక్షన్ కమిషన్, అది జస్టిఫై కాలే. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎప్పుడైతే వాడికి టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ని జస్టిఫై చేయలేని ఎలక్షన్ కమిషను ధోబికా కుత్తానా గర్కానా ఘాట్కా అన్న పరిస్థితి ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఈ ఎన్డీఏ వాళ్ళు ఉదాహరణకి వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారని పిన్నెల గారు ఎరగొట్టారు అంటున్నారు, యాక్ట్ ఈజ్ జస్టిఫైడ్, అందుకని రీపోలింగ్కి ఇతను పిలిపివ్వలేదు. రెండోది ఎరగొట్టడం తప్పు అన్న దగ్గర కూడా అతన్ని క్లెయిమ్ చేసుకున్నారు అనుకోండి, అతను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ నేను రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఎరగొట్టాను అంటాడు. రిగ్గింగ్ జరిగిన ఎమ్మెల్యేగా ఎరగొట్టడం ఏంటి సార్? కన్సర్న్తో సార్ మీకు ప్రజలకు వాస్తవం తెలియదు కదా. వాస్తవాలు తెలియడం ఓకే, బట్ ఆయన రీపోలింగ్ అడగొచ్చు. ఇప్పుడు గతంలో
ఎలక్షన్ మాన్యువల్ గా జరుగుతున్నప్పుడు సార్ ఆయన ఎమ్మెల్యే బ్యాలెట్ పేపర్లతో ఇంకు పోసిన ఉదంతాలు మనం చూసాం లేదా రిగ్గింగ్ జరిగిందని ఇంకు బయట తీసిపోయి బావిలో పడేటాలు అవన్నీ చూసాం కదా. ఇది ఒక వే ఆఫ్, ఇది నేను సపోర్ట్ చేయట్లే. ఇది చేస్తున్నప్పుడు మనం నేను మీరు కాదు కదా, ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ ఆ రోజు పినిల్ గారి నియోజకవర్గంలో కట్టలు పడుతుంటే సామాజిక స్పృహతో అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ జర్నలిస్టు. ఎవడమన్నాడు సామాజిక స్పృహతో మన ఇద్దరం జుట్టు కొట్టుకుంటాం. ఆయన వినేవాడు ప్రతిస్పందించవలసిన ఎలక్షన్ కమిషన్ ఇవాళ కూడా దాని మీద అక్కడ రీపోలింగ్ కాల్ ఫర్ ఇవ్వనప్పుడు, పాసిఫికేషన్ యాక్ట్ జరుగుతున్నప్పుడు, పాసిఫికేషన్ ఎవరి కోసం జరుగుతుంది? అది చెప్పమానండి. అది నాకు ఆశ్చర్యం ఇప్పుడు పాసిఫికేషన్ పిన్నిల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్న దగ్గర. వీడియోలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెద్ద ఆయన వచ్చి రామకృష్ణారెడ్డి గారి పక్కన ఉన్న వాళ్ళతో గొడవ పడ్డం చూసాం. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన పైన కూడా అటాక్ అయిందంటే తలపైన గాయం ఉంది. సో ఈవెన్ ఆయన గాయం జరిగితే 13వ తారీఖు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరు ఇప్పటివరకు ఆయన పరామర్శించలేదు. నిన్న ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈరోజు తీసుకొచ్చారంట. ఇక్కడికి వచ్చారు, ఇది వెరైటీ. ఢిల్లీకి, అది మన అమరావతికి. అక్కడికి వచ్చి ఆ ఆఫీస్లో కూర్చొని అక్కడ ఒక ల్యాండ్ లైన్తో చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడారు. ఇది మరి హైలైట్గా లేదు. ఇప్పుడు పరామర్శించడానికి కూడా 10 రోజులు పట్టింది. నా పాయింట్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నిజంగా ఆయన కార్యకర్తకి దెబ్బలు తగిలితే పల్నాల్లోనే 3 days అక్కడే ఉన్నాడు ఆయన, వెళ్ళాడు అక్కడికి. పైపచ్చి 2 పక్కల శ్రేణులు మోహరించున్నాయి, కొడదాం సంపుదామని. వాళ్ళు కూడా వేశారు, వాళ్ళు కూడా వేశారు. కార్యకర్త పరిరక్షణ కోసం వెళ్ళాడా, ఇంకేమైనా ఆలోచించాడా? ఎందుకు వెళ్ళగలిగాడు? ఎందుకు వెళ్ళగలిగాడు అంటే చిత్తశుద్ధి ఉంటే, పైపచ్చి అది నిజంగా అనుకుంటే అలాంటి ప్రొయాక్టివ్నెస్ ఉంటుంది, స్పాంటానిటీ ఉంటుంది, మన వాడికి దెబ్బతిలేదు. ఇది ఎప్పుడైతే కాన్స్పిరసీ థియరీని జస్టిఫై చేశారో మోడస్ ఆఫ్ ఆపరెంట్ అది. వాళ్ళు ఏంటంటే ఒక అలజడితో అన్న దగ్గర మన వాళ్ళకి 2-3 ఎలాగో కార్యకర్తలకే దెబ్బలు వెళ్తాయి, పెద్దలు ఎవరికి తగ్గలేదు. తప్ప మన వాళ్ళని కూడా మనం పిలిచి పరామర్శించలేమా? అది కూడా ఏది ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, సబ్జుడీస్ అంటారు దీన్ని. నేను ఎందుకు చెప్తున్నాను సబ్జుడీస్ అనేది లీగల్ టర్మే వాడుతున్నాను. కాన్స్పిరసీ థియరీలో మన వాళ్ళకి చావులు, మరణాలు, దెబ్బలు సర్వసాధారణం. దిస్ ఈజ్ ప్రొవోకన్ యాటిట్యూడ్. ఈ ప్రొవోకన్ యాటిట్యూడ్లో ఏంటంటే వీళ్ళకి ఒక బ్రాండ్లు క్రియేట్ చేసి, తాడిపత్రి అంటే జేసీ దివాకర్ రెడ్డి, పెద్దారెడ్డి, ఇలా బ్రాండ్లతో పెట్టి నాటకాలు ఆడే దగ్గర ఇక్కడే ప్రైమా ఫేజ్గా టార్గెట్ చేసుకున్నారు. వెన్ సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ రీచ్ టు దర్ ఎక్స్పెక్టేషన్స్, ఆబ్వియస్గా ఏమవుతుంది, ఇలాంటివి ఎతికి గెలికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేసిన ఆ రిగ్గింగ్ ఆఫీసర్ నీడ్ టు బి గివ్ ఎ క్లారిఫికేషన్. ఇప్పుడు ప్రతిదీ అక్కడ సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, రీకౌంటింగ్ లో బ్యాలెట్ పేపర్లలో పవన్ కళ్యాణ్ ప్రింట్ అడగడం కాదు, ఆ పర్టికులర్ బూత్ లో తీసారు అనుకోండి, నెక్ టు నెక్ ఏడుంటాడు. సో మీకు మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీకు ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ షుడ్ బి రైట్. కరెక్ట్ గా ఉన్నప్పుడే ఒక సర్టన్ టాస్క్ విల్ బి డిస్ప్లాయిడ్ అండ్ పర్ఫెక్ట్ గా యాక్ట్ ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్పిరసీ థియరీకి ఎప్పుడైతే తెరలేపిందో టు సపోర్ట్ ఎన్డీఏ అనే దగ్గరే జరిగిన ఎలక్షన్ ఇది చూసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ వాచ్కి సంబంధించి ఆర్గనైజేషన్ పెట్టారంట. అది ఆయన ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ వీడియో ఆయన ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్కి. వీడియో ఇచ్చి దీని మీద చర్య తీసుకుంటున్నాడు. పురంధేశ్వర్ గారు కూడా వెళ్ళవలసింది. అసలు ఈయనకి వీడియో ఎట్లా వచ్చిందని నాకు అర్థం కావట్లా. ఈయన తీసిపోయి ఎలక్షన్ కమిషన్కి వీడియో వేయటం ఏంటి? ఆ వీడియో ఉండాల్సింది ఎలక్షన్ కమిషన్ దగ్గర కదా. అతను ఎలక్షన్ కమిషనర్ కదా, ఆ రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ వీళ్ళు పాత రిపోర్టింగ్లలో ఉంటారు. ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పాడు ఆయన. ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఆ పని చేయండి అన్నారు. మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారు? ఈ వ్యాంప్ క్యారెక్టర్లని రిటైర్ అయిన తర్వాత ప్రవచనాలు చెప్పుకునే బ్యాచ్లు. అందులో ఏంటంటే ఈ మధ్యన కొంచెం అతి ప్రదర్శించి ఈ ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఇలాంటివన్నీ ఖచ్చితంగా యాంటిసిపేటెడ్ ఇవన్నీ. ఇందులో ఏమీ వేరే ఇది లేదు. ఇదేంటంటే నిజంగా చెప్పాలంటే సార్, ఇక్కడ వీడియో కెమెరాలు నెక్స్ట్ ఇవన్నీ మనకు అలవాటు లేని దగ్గర వెబ్ క్యామ్లో ఇప్పుడు మనం ఎలక్షన్ బూత్లోకి మీరు కెమెరా తీసుకుని వెళ్ళగలరా? లేదు, అసలు నాట్ అలౌడ్ కదా. ఓట్ లేని పర్సన్ లోపలికి వెళ్ళకూడదు కదా. ఇక్కడ మీరు గమనించారు, ఓట్ లేని పర్సన్ పవన్ కళ్యాణ్ గారు భార్య వెళ్ళగలిగారు. పాయింట్. ఈ నిమ్మగడ్డలాంటి వీడియో వస్తుంది బయటికి, ఎలా వస్తుంది సార్? అదే కదా. మనం ప్రజలు ఆలోచించాలి. ఇక్కడే మనం ఎవరైనా కెమెరా పట్టుకుని వెళ్ళామా? అందరూ ఓటేసాను, నేను కూడా ఓటేసాను చెప్తున్నాను మీకు. మనం ఎవరైనా ఎదమాలు వేసుకుని కెమెరాలు పట్టుకెళ్ళామా? లేకపోతే మనకి ఏమైనా సెల్ ఫోన్లు అలౌడ్ ఉన్నాయా? లేవు కదా. ఈ అతీత శక్తులకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దిస్ ఇస్ అ డిప్లాయిడ్ డెలిబరేషన్ అంటారు. డెలిగేషన్ ఏంటంటే తప్పుకి ప్రొవోక్ చేయండి, డెలిబరేషన్ ఏంటంటే ఇది వీడియో తీయండి, ఇది ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి. ఇంకా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఇంకో ప్రధానమైన ల్యాబ్స్ ఏంటంటే
ఓటింగ్ మన అంత క్లోజ్ పెట్టేది ఎందుకంటే సీక్రెసీ కదా, సీక్రెట్ ఓటింగ్ మంది, సీక్రెట్ ఓటింగ్ పద్ధతిలో ఇప్పుడు నేను ట్రోల్ చూస్తున్నాను సార్, అదే నేను ఇలా బటన్ నొక్కుతో ఇలా ఏదో సిగ్నల్ చేస్తూ ఎవరికాడు ఫోన్లు తీసుకెళ్లి లోపల ఎవరికి ఓటేస్తున్నారు ఏంటో వీడియోలు తీసి తీసుకొచ్చారు. అంటే ఏం చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ మరి ఇక్కడ మళ్ళీ మొత్తం కాన్వాయ్ని పెడతారు కదా, చొక్కెట్టి వాళ్ళు పేపరు ఇలా పక్కన టపాచి బుత్తులు ఇలా పేపర్ ఇస్తేట ఈ పేపర్ ఇలా తీసుకుని ఇలా సంతకం పెట్టించుకుని నెక్స్ట్ వెళ్తే ఆగండి అని అక్కడ ఇంకొక ఓవర్ యాక్షన్ బ్యాచ్ వాళ్ళు నొక్కి రహస్యంగా బయటకు వస్తేట వీళ్ళు వెళ్ళి చెయ్యాలట. దీనికి ఎలక్షన్ కమిషన్ మన జడ్డితనానికి ఇది ఒక నిదర్శనం. అది ఫెయిల్యూర్ కదా, మెజరబుల్ ఫెయిల్యూర్ సార్. రికార్డ్ చేసుకొని తీసుకురావడం సీక్రెసీ అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఇవి ఎలాగా ప్రతిదీ సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉంది. వాడు ఫోన్ తెచ్చాడా, రికార్డ్ చేస్తున్నాడు, ఇదంతా కనపడుతుంది. వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ప్రజాస్వామ్యంలో మరి వీళ్ళు చేసిన తప్పుల మీద చర్యలు ఉండవా? ఇది చర్చించుకోవాలి ప్రజలు. రైట్, అయితే అది పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ గారు మొన్న కామెంట్ చేశారు, మీరు లేరు, ఊరు వెళ్ళినట్టున్నారు, 2-3 days నుంచి కనపడలేదు, మీరు తిరుపతి వెళ్ళారు కదా టూరు. ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైనా అంతే చెప్తూ ఉంటారు గెలుస్తామని, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా 151 ఏదో, ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఓడిపోతామని చెప్తారా? అంతే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా ఓడిపోతున్నాడు అనేది నా లెక్క అని చెప్తారు. మా ఫ్రెండ్ కూడా అలాగే చెప్పాడు, కాలేజ్ ఫస్ట్ నాదని. కానీ లాస్ట్ గారు ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని బయటకు వచ్చాడు మాతో పాటు. కాలేజ్ ఫస్ట్ అయితే రాలే. అలాగే సింపుల్ లాజిక్ సార్, పెద్ద చచ్చిపోకర్లే. మనం 151 సీట్లు గెలిచినప్పుడు 50% లాస్ అనుకున్నా, 75 అంటే గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ రాదు. 70 వీళ్ళు గెలిచిన వాళ్ళు తిరంగా ఉంటారా? వాళ్ళు వచ్చేస్తారా? 88 కదా, 88 75కి 88 ఎంత దూరం, వాళ్ళకి ఎంత దూరం, 23కి 88 ఎంత దూరం, అది లెక్క. మరి ఈ లెక్క ఎందుకు చెప్పడు? నువ్వు పెద్ద ప్రజాస్వామ్య ద్రోహి కదా రాబోయ్, ఈ లెక్క చెప్పరావు సరే. 50% లాస్ట్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ. 75 సీట్స్ అండి, 88కి ఎంత దూరం? అంటే ఇంకా 13. టీడీపీ జనసేన గెలిచిన 24 ఉంటాయి, అందులో 50% వీళ్ళు తెచ్చుకోవచ్చు కదా. నేను అవన్నీ పక్క ఓడిపోయినట్లు నేను సింపుల్ లాజిక్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లాజిక్ మీకు చెప్తా. 151లో 50% లాస్ట్, 75 లెక్క, డంకా పలాస్ కదా. ఈ బీజేపీ వాడు గెలుస్తాడని మీకు ఎవడైనా ఆంధ్రప్రదేశ్ జడ్డి మాలోకలు అయితే మీరు బీజేపీ కోటేస్తారు, ఎందుకని నేను చెప్పను. సుజనా చౌదరి గారు క్యాబినెట్లో ఉంటారని కదా, సుజనా చౌదరి క్యాబినెట్లో ఉంటాడు. ఎప్పుడైతే మరి మీ చైతన్య కృష్ణ సూపర్ స్టార్, రజనీకాంత్ వీళ్ళందరూ వాలంటరీగా ఇచ్చేసారు, బాబు నువ్వే సూపర్ స్టార్ అంటారు. కాదు కాదు, మీకు తెలీదా టీడీపీ మీడియాలో మంత్రివర్గ విస్తరణ కూడా అయిపోయింది. ఈ తప్పేలాగా పెట్రోల్ బంక్ కూడా ఛానల్ ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తారు, మీరు ఎక్కడ ఉన్నట్టుకున్నారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులు అంట. కేంద్ర మంత్రులు అది అర్థం కాదు కదా, వీళ్ళు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే అందుకే చిన్నపిల్లలు పక్కా పార్క్ కట్టి ఆడుకోమని వాళ్ళు కేంద్ర మంత్రులు అవుతారంట. వీళ్ళు ఇక్కడ ఎండానికి కూడా దరిద్రం కూడా ఒక అర్థం ఉంటుంది. మీరు చూడలేదు, మీరు ఫాలో కాలేదు. ప్లీజ్ సార్, ఆ దరిద్రాన్ని అవతారం నేను చూడనందుకు ధన్యవాదాలు. చూడండి రేపు ఎందుకు తిరుపతి నుంచి వచ్చారు, ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ ప్రశాంతత కరువు చేశారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. అరే నాన్న, నీకు మళ్ళీ చెప్పింది థ్యాంక్స్ చెప్పకండి. మీ నాయన కాబట్టి నేను షార్ట్ కట్లో ఎమ్మెల్సీ తీసుకెళ్ళి మినిస్టర్ తగలెట్టాడు. నరేంద్ర మోడీకి ఇంకా ఎడ్డిమాలోకం అయితే నిన్ను ఎంపీ చేసి ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీ అయిపోవడం మాత్రం చరిత్రలో ఎక్కడ జరగదురా బాబు. నీకు సరైన సహచరుడు చైతన్య కృష్ణే. మీ ఇద్దరు నందమూరి వారసులుగా అక్కడ పక్కెళ్ళి ఆడుకోండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. హ్యాపీ.